తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలను హడలెత్తించిన పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. రాయవరం మండలం కుర్మాపురంలో ఫారెస్ట్ సిబ్బంది బంధించారు. వారం రోజుల పాటు ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేసింది. పెద్ద పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది చేపట్టిన చర్యలు ఫలించాయి. పులిని బంధించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆపరేషన్ టైగర్ విజయవంతంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కుర్మాపురం గ్రామంలో మనం ఉన్నాము. పెద్ద పులి దాగున్న పక్కన అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం మన వద్ద ఎవరైతే ప్రత్యేక సాక్షులు ఇక్కడ యువత కూడా మన వారిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈ కుర్మాపురం గ్రామంలో ఉదయం చూస్తున్నాం ఏదైతే ఈ పెద్ద పులి రాజమహేంద్రవరం నుంచి ఇటుపక్క మండపేట రాయవరం వచ్చింది. ఉదయం చూసాం, ఈ పూరింట్లో కూడా ఉంది. మీరు ఇప్పుడు చూశారు ఈ పాక నుంచి కూడా పారిపోయిన పరిస్థితి. అది ఏం జరిగింది? ఉదయం 11 గంటలకు వచ్చిందండి. వచ్చి పాకలో దూరింది. పాకలో దూరిన తర్వాత ఇక్కడ గ్రామస్తులందరూ భయాందోళనకు గుర్తయ్యారు. అది ఏం జరిగిందంటే పాకలో ఉదయం నుంచి ఇప్పటి వరకు అలా నక్కున్నది. లోపల 2 గేదెలు ఉన్నాయి. గేదెలను కూడా ఏం చేయలేదు, గ్రామస్తులను కూడా ఏం చేయలేదు. పోలీస్ సిబ్బంది కూడా చాలా కష్టపడి పట్టుకుందామని చూశారు. అది బయటకు వచ్చి మరి చేళ్ళు అంటే వెళ్ళిపోయింది. జనం కూడా చాలా భయాందోళనకి గురయ్యారు. దాన్ని బట్టి పోలీసు వారు అందరినీ హెచ్చరించి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. అదైతే మరి దొరకదో తర్వాత విషయం. ఈ రాత్రి చాలా భయాందోళనకు గురవుతారు జనం. దాన్ని బట్టి మరి ప్రజలు ఇబ్బంది పడకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. చూసాం కదా, అంటే ఉదయం నుంచి కూడా ఈ ఏవైతే పోలీస్ అలాగే అడవి శాఖ అధికారులు కూడా ఎక్కడికెక్కడికి అంటే ఎటువంటి ఇబ్బందికర వాతావరణం జరగకుండా పెద్ద పులి వెనకాల ఆపరేషన్ సంబంధించి పూర్తిగా కూడా ఏర్పాట్లు చేసినప్పటికీ ఈ రాయవరం మండలం సంబంధించి రాయవరం మండలంలో ఒక పూరి ఇంట్లో సుమారు గంట సేపు పైబడి ఉన్న మరోపక్క ఈ పంట పొలాల మధ్యలోంచి సుమారు 2 కిలోమీటర్ల పైబడి వెంబడించి ఏవైతే ఈ పశువుల పాకలో కూడా దాగున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే క్లియర్గా చూడొచ్చు ఏవైతే విజువల్ సంబంధించి ఏవైతే ఈ పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఈ పంట పొలాల మీదుగా కూడా ఈ పెద్ద పులి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఒక పక్క పోలీస్ సిబ్బంది, పక్కగా అడవి శాఖ మరి వీరంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి వీరంతా కూడా ఎక్కడికెక్కడికి ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా కూడా పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఒక పక్క ఫెన్సింగ్ కూడా పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా ఈ అడవి పులి సంబంధించి పూర్తిగా కూడా ఒక్కసారిగా ఈ పంట పొలాల నుంచి దూరుతున్న పరిస్థితిని చెప్పొచ్చు. అయితే క్లియర్గా చూడొచ్చు విజువల్స్లో ఏవైతే ఈ పంట పొలాలకు సంబంధించి ఒక్కసారిగా ఈ పూరుపాకలో ఉన్న ఈ పూరుపాకల నుంచి క్లియర్గా ఇక్కడ నుంచి ఒక్కసారిగా చూశారు కదా, డైరెక్ట్గా దూకి వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే చూడొచ్చు కదా, ఇదే అరటి చెట్టు పొదల నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఎంత భయంకరమైన వాతావరణంలో ఒక్కసారిగా పెద్ద పులి వెళ్ళిపోవడంతో కూడా క్లియర్గా ఇదంతా కూడా భయపడిన పరిస్థితి. అయితే క్లియర్గా దీనికి సంబంధించి ఇక్కడ ప్రత్యేక సాక్షులు కొంతమంది యువకులు కూడా ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నించారు. బాబు చెప్పండి, మేడం చూశారు కదా, ఒకసారి జరిగింది అంటే ఫస్ట్ కాంగ్రెస్ ఫస్ట్ అప్పుడు సైలెంట్ ఉంది. ఒకేసారి కాంగ్రెస్ కొంచెం ఎప్పటికి బయటకు వచ్చి అలా బయటకు వెళ్ళిపోయింది భయ్య. అంతే. చూశారు కదా, అంటే సుమారు ఎంతసేపు ఉంది లోపల? సుమారు 2 గంటల సేపు ఉందన్న. 2 గంటల సేపు ఉంది. అదే 4 గంటల అలా ఉందన్న బయట లోపల. ఒకేసారి నేను పైనుంచి వస్తున్నప్పుడు గాండ్రింపింది. ఒకేసారి గాండ్రించి 2 సెకండ్లకి బయటకు వచ్చి అలా వెనక నుంచి వెళ్ళిపోయింది అన్న. అక్కడ పాకలు ఉంటే పాక వెనక నుంచి వెళ్ళిపోయింది. డౌట్ అన్న, అలా వెనక్కి వెళ్ళిపోయింది నేను చూసినప్పుడు. అయితే పైనుంచి చూసితే అయితే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది, అక్కడ నుంచి ఇంకా ఆనలేదు. ఫస్ట్ గర్జించింది అన్న, గర్జించి ఇలా వచ్చింది 2 సెకండ్ల నుంచి వచ్చి ఇక్కడ నుంచి పరిగెట్టుకుని వెళ్ళి ఇక్కడ చూసింది. చూసి ఇలా పరిగెట్టుకుని వెళ్ళిపోయింది. అది ఎటు వెళ్ళిందో తెలదు, ఎక్కడికి వెళ్ళిందో తెలదు. అదే విషయం. అది వెళ్ళిపోయిందో ఎక్కడ దోకందో తెలియదు. వీళ్ళు కూడా భయం వేస్తుంది కదా. చూసాం కదా, అంటే వందలాది మంది యువకులు అలాగే మహిళలు అంతా కూడా మేళ్ళెక్కి చూస్తున్నప్పటికీ ఒక్కసారిగా ఈ పాగలో సుమారు 2 గంటలు పైబడి ఉన్న పెద్ద పులి ఒక్కసారిగా ఇది దాటికి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రత్యక్షంగా ఈ మేడ ఎక్కి చూస్తున్న కొంతమంది స్థానికుల వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంటే చెప్పండి, అసలు మీరు వెళ్ళి చూశారు కదా, అసలు ఏం జరిగింది? ఇలాగ వచ్చిందండి, అలా చూసి ఇలాగ గడ్డించి వెళ్ళిపోయింది అంతే. ఇలా వెళ్ళిపోయిందండి. ఇక్కడ దాకా చూసాం అంతే, కానీ మళ్ళీ కాపాడలేదు మాకు. చీకట్లు ఎక్కడ ఉండదండి, ఉండే అవకాశం లేదు. ఎదరికే పోయే అవకాశం ఉంది దానికి. అలా వెళ్ళిపోవచ్చండి. ఊడు భూములు అలాగా ఊరు ఇలా కాలేరు గట్ట వెళ్తుందండి. కాలేరు ఆ ప్రాంతాల్లో పశువులు ఎక్కువ ఉంటాయి. ఈ కాలగొట్టు నుంచి ఎక్కడైనా అక్కడ ఈ చప్పుడికి అదురికి ఎక్కడైనా ఆగిపోవచ్చు. అది
ఎక్కడికి వెళ్తుంది అన్నది ఎవరికీ తెలియదు. చూసాం కదా ఓవరాల్గా ఈ పెద్ద పులి ఆపరేషన్ సంబంధించి విఫలమైతే అయింది. ఎంతసేపటికి సుమారు 2 గంటల పైబడి అధికార యంత్రాంగం కూడా పూర్తిగా కష్టపడినప్పటికీ వారు కళ్ళు కప్పి ఈ పంట పొలాల్లోకి పారిపోయిన పరిస్థితి. ఒక్కసారిగా ఈ యువత అంతా కూడా దాని వెనకాల పరిగెట్టినప్పటికీ దాని జాడైతే మాత్రం కనబడలేని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, రాయవరం మండలం కుర్మభం గ్రామం.